ఎట్టి పరిస్థితుల్లో బీసీలు సహించేది లేదు, పెట్టే వరకు కూడా వదిలిపెట్టమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము ఈ విషయంలో ఊగిసలు ఆడొద్దు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా ముక్త ఖండంతో అనేక సార్లు హామీచ్చారు 42కి పెంచే తీరుతామని. ముఖ్యమంత్రి కూడా ప్రకటించారు ఎన్నోసార్లు, మేము పెంచే వరకు వదిలిపెట్టమని. మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. కాబట్టి దీని లోపల అప్పుడప్పుడు చిన్న డౌట్స్ క్రియేట్ చేస్తున్నారు. కేంద్రం పెంచుతలేదు, మేమేం చేయాలి, రాహుల్ గాంధీ వచ్చినాక పెంచుతామని ఒకసారి, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని ఒకసారి. ఈ విధంగా చెప్పడం వల్ల బీసీ ప్రజల్లో అనేక అనుమానాలు వస్తున్నాయి. కేంద్రంకు మీరు పెంచే రిజర్వేషన్కి ఎలాంటి సంబంధం లేదు. రాజ్యాంగాన్ని ఒకసారి తిప్పేయి. ఏముంది రాజ్యాంగంలో? రాష్ట్ర ప్రజలందరినీ మాయ చేసి, మేధావులను మాయ చేసి, అందరినీ మాయ చేసి తప్పుదో పట్టిస్తే మాత్రం సహించేది లేదు. రాజ్యాంగంలో ఇప్పుడు అందరికీ, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, సంఘాలకు చెప్తున్నా, మేధావులకు చెప్తున్నా, నాయకులకు చెప్తున్నా, భ్రమరాల్లో ఉండకుండా మీరు ఒకటి రాజ్యాంగాన్ని తిప్పి చూడండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 D6లో T6లో ఏముంది చదవండి. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అని ఉన్నది. దాని ప్రకారం ఎవరు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. దీనికి అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతికి పంపవలసిన అవసరం లేదు. అది పెద్ద ప్రాసెస్, అది పర్మనెంట్ ప్రక్రియ. ఇప్పుడున్న ప్రక్రియ ప్రకారం నువ్వు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి బిల్లును ఆటోమేటిక్గా జీవోదిస్తే అయిపోయేది. బిల్లును రాష్ట్రపతికి పంపించి జాప్యం చేసి కేంద్రం మీద నెట్టడానికి ప్రయత్నం చేసి అక్కడ మొదటి తప్పు చేశారు. రెండవది ఆర్డినెన్స్ తీసి గవర్నర్ దగ్గరికి పంపారు. మరి దాని దగ్గరికి ఆర్డినెన్స్ తీసినాక గవర్నర్ దగ్గరికి స్వయంగా వెళ్ళి ఎన్నో ఇష్యూల మీద ఎమ్మెల్సీలకు నామినేట్ అయినప్పుడు ఆ ఫైల్ లేట్ అవుతుంటే గవర్నర్ దగ్గరికి పోయిన 10 సార్లు పోయి సంతకం పెట్టించుకొని వచ్చారు. మరి బీసీలకు ఇంత ముఖ్యమైనది గవర్నర్ దగ్గరికి పోయి పెట్టాలి. వాళ్ళ రిజెక్ట్ చేసిందనుకో మళ్ళీ క్యాబినెట్ తీర్మానం చేసి మళ్ళీ పంపు, రెండవసారి ఆటోమేటిక్గా చేయాలి. చేయకపోతే జీవోలు ఇస్తారు, రాజ్యాంగంలోనే ఉన్నది. వాళ్ళ గవర్నర్ ఒప్పుకోకపోతే రెండవసారి జీవోలు ఇవ్వచ్చని ఉంది. ఎందుకు దీని మీద ఎంత ముందవుతుందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నా. మీరు ఢిల్లీలో ధర్నా చేయడానికి నేను వెల్కమ్ చేస్తున్నా. ఇంకా 10 సార్లు చేయాలి మీరు, ఎందుకంటే మేము ఇప్పటికీ 150 సార్లు చేసినాం. చేసేపటికని బీసీవాదం వచ్చింది. ఈడ 12,000 సార్లు ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు జట్టాను. మీరు 10 సార్లు చేస్తే తప్పేం కాదు బీసీల కోసం. మీరు బీసీలకు చేసిన అన్యాయానికి పాప పచ్చాలన జరగాలి. ఎన్నిసార్లు ధర్నా చేస్తే అంత మంచిది. పార్టీ చేయాలి, నాయకులు చేయాలి, అగ్రకుల సోదరులు కూడా చేయాలి. బీసీలకు న్యాయం చేయడానికి ఎవరు చేసినా మేము వెల్కమ్ చేస్తాం. దీన్ని బీసీలు ఎవరు కూడా వ్యతిరేకించొద్దని నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నా, ప్రాధేయపడుతున్నా. ఎందుకంటే బీసీవాదం పెరగాలి. బీసీలకు అన్యాయం జరిగింది. 50 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. మా కులాలు చదువుకోవాలి, రాజ్యాధికారంలో వాటా కావాలని కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక ఉద్యమం ఊపుకొచ్చింది. అందరూ కూడా బీసీవాదం, బీసీ నినాదం ఇస్తే మనం దాన్ని వెల్కమ్ చేద్దాం. ముఖ్యమంత్రికి సవాల్ చేస్తున్నాం, మీ చేతులు ఉన్న కాడికి మీరు చేయి, జీవది. ఇప్పుడు ఆర్డినెన్స్ రాకపోతే మళ్ళీ ఒకసారి జయలలిత ఎట్లా చేసింది తమిళనాడు లోపల, ఆ విధంగా మీరు చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏమాత్రం జాప్యం చేయకుండా, పక్కకు పోకుండా, అనేక మంది మీ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి. అరే మనోళ్ళకి అన్యాయం జరుగుతుందని క్యాబినెట్లు ఎక్కువ మంది సోదరులు ఉన్నారు, పెద్ద సోదరులు, పెద్దన్నలు ఉన్నారు. వాళ్ళు అంటారే మనం బీసీలకు ఇస్తే మనోళ్ళు ఇన్ని రోజులు రాజ్యం వెళ్ళారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్తారు. నువ్వు ఆ మాట వినొద్దు. మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిర్రు, నిన్ను బీసీలు సీఎం చేసిర్రు. లేకపోతే కేసీఆర్ని ఓడించే దమ్ము ఎవరికి ఉండే మీకు? మీరు ఓడగొడతారా? ఈ 42% నిరుద్యోగులు ఇవన్నీ కలిస్తేనే ఆయన ఓడించారు. ఇప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా ఈరోజు కేసీఆర్ కూడా మీటింగ్ పెడుతున్నారు. మేము పెట్టాలి, మీరు ఆ బీసీ మీటింగ్లు పెట్టి బీసీలకు మద్దతుగా, అన్ని పార్టీలు మద్దతుగా బహిరంగ సభలు పెట్టాలి. అవన్నీ బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కాబట్టి నేను అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, 42% తోక జారించకుండా ఖచ్చితంగా 42 అమలు చేయాలి. కేసు గెలుస్తుంది, కోర్టుకు పోతే కోర్టు కేసు కొట్టేస్తుంది అని తప్పొద్దు.
ఎందుకు ఓడిపోతుంది కేసు? నేను చెప్తా, జనాభా లెక్కలు ఉన్నాయి, ఇంపార్టికల్ డాటా ఉంది, అసెంబ్లీలో చట్టం చేశారు. తర్వాత సుప్రీంకోర్టు అగ్రకులాల రిజర్వేషన్ విషయంలో మండల్ కమిషన్ అప్పుడు కూడా 50% దాటవచ్చు అవసరాన్ని పెట్టారు. ఈబీసీడబ్ల్యూ రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంటే అగ్రకులాలకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు సుప్రీంకోర్టు 50% దాటవచ్చు అని చెప్పి తీర్పిచ్చింది. కాబట్టి 50% క్యాప్ లేదు, జనాభా లెక్కలున్నాయి, కేసు గెలిచే అవకాశం ఉంది. గెలవకపోతే బీసీలు చూసుకుంటారు, బంధువులు జరుపుతారు, రస్తారోకలు జరుపుతారు. సంగతి ఏదో ఈ వ్యవస్థల బీసీల బలం ఏంటిదో ఒక్కసారి చూపెడతాం. మండల్ కమిషన్ అప్పుడు ఏమైంది? స్టే ఇస్తేనే రాష్ట్రంలో 2 సార్లు బంద్ చేసినాం, 150 బస్సులు కాలిపోయినాయి, అల్లా కల్లోలమైంది. ఇంకోసారి మురళీధర్ కమిషన్ అప్పుడు ఏమైంది? హైకోర్టు జడ్జిమెంట్ రాందరే రాష్ట్రంలో బగ్గుమన్నది. ఊళ్ళాలున్న మన సోదరులందరూ కాల్ చేసి హైదరాబాద్కి వచ్చారు. రిజర్వేషన్లను వ్యతిరేకించిన సోదరులందరూ హైదరాబాద్కి వచ్చి ఇక్కడ హాస్టళ్ళల్లో లాడ్జ్లలో ఉండరు. అటువంటి పరిస్థితి రావద్దు. ఇప్పుడు ఆ పరిస్థితి రాదు. మేమందరం కూడా అన్నలకు తమ్ములకు జరిగే పంచాది, తమ్ముళ్ళ వాట తమ్ముళ్ళకి ఇవ్వమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు దీన్ని గౌరవించి మీరు ఇచ్చిన వాగ్దానం, కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల వాగ్దానం అన్నిటికంటే ముఖ్యమంత్రిని చేసిందే బీసీలు. కాబట్టి ఆ గౌరవం ఉంచి మీరు వెంటనే 42 పెంచాలి. అనే ఏ కోణాల దృష్ట్యా, చట్టపరంగా దృష్ట్యా, న్యాయపరంగా దృష్ట్యా, ఏ కోణంలో దృష్ట్యా కేసు గెలుస్తుంది. గెలవకపోతే మేము చూసుకుంటాం. ఆ బాధ్యత మీ మీద ఉండదు, ఆ బల్లామే నీ మీద ఉన్నది. ఇప్పుడు నువ్వు బల్లం అవుతున్నావు, కేంద్రం మీద నెట్టి తప్పించుకుని ఇంకా చూస్తున్నాను. రేపు జీవోదిష్టం అనుకో, అప్పుడు మేమే అన్నాం, అరే రేవంత్ రెడ్డి మంచిగానే ప్రయత్నం చేసిండు, ఆయన జీవో కూడా తీసిండు, మన అదృష్టం బాగలేక కోర్టులో స్టే ఇచ్చిండు, ఇక కోర్టు దగ్గర చూసుకుందామని అంటాం. కాబట్టి మీ మీద బదలాం ఎందుకు వేసుకుంటుంది? మీరు తప్పించుకునేకే బదలామే చేయకుండా కోర్టులో గెలుస్తుందని భయపడుతున్నా, ఓడిపోతుందని భయపడుతున్నా. నేను ఇది సవాల్ చేస్తున్నా. కాబట్టి ప్రభుత్వం వెంటనే పార్టీలు ఉన్న నాయకులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా దీన్ని సుదీర్ఘంగా ఆలోచించి విజన్ ప్రకారం మీరు జీవో తీయండి, ఏ ప్రయత్నం అన్నా చేయండి. ఎన్నోసార్లు గవర్నర్ పెట్టినవి ఉన్నాయి, ఆ సందర్భంలో కూడా సక్సెస్ అయ్యారు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, బీసీలకు లేక అవకాశం వచ్చింది. బీజేపీ పార్టీ బీసీలకు వ్యతిరేకం కాదు. అందరికంటే బీజేపీ పార్టీ బీసీలకు ఎక్కువ అనుకూలంగా ఉంది. ఇంతవరకు ఈ దేశంలో బీసీ ప్రధాని కావాలని నేను 70 నుంచి కొట్లాడుతున్నా. ఏడని నినాదం ఇచ్చిన, ఏ మీటింగ్ మాట్లాడిన దేశానికి ఎప్పుడో ఒకసారి బీసీ ప్రధాని కావాలని. బీజేపీ పార్టీ 3 టర్ములు బీసీని ప్రధాని చేసింది. అట్లాంటి పార్టీ బీసీ వ్యతిరేక చర్యలకు ఎందుకు పాల్పడుతుంది? అంతేకాదు, బీజేపీ పార్టీ అగ్రకుల పార్టీ అని అంటారు. ఏ అగ్రకుల పార్టీ? బీజేపీ పార్టీ మొత్తం పదవులన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చింది. ప్రధానమంత్రిని బీసీ చేసింది, ఇక ఒక ఎస్టీని గిరిజన మహిళని చేసింది, ఒక దళితుడిని సుప్రీంకోర్టు జడ్జిని చేసింది. పదవులన్నీ ఎస్సీ బీసీలకు అప్పచెప్పి జెండాలు మోసే దగ్గర పార్టీ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇంత అవకాశం కల్పించింది. ఆ పార్టీ ఎప్పుడు కూడా ఎట్టకోదు. ఈరోజు జనగణన చేస్తుండ్రు. దేశంలో జనగణన అయినాక దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. కులగణన చేయాలనడం ఆలోచించడం ఒట్టి విషయం కాదు. కులగణన చేస్తే మెంటల్గా ప్రిపేర్ అయ్యి అన్ని కులాలకు వారి జనాభా ప్రకారం వాటా ఇవ్వాలి, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వాటా ఇవ్వాలనే ఉద్దేశంతో కులగణనకు ఒప్పుకున్నారు. కాబట్టి బీసీలకు వచ్చేటి అన్ని మంచి రోజులు తప్పనిసరి. బీసీలందరూ కూడా మోడీ ప్రధానమంత్రి నాయకత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో గొప్ప ప్రతి బీసీ కూడా ఇప్పటికే భారతదేశము నంబర్ 3 దేశంగా దగ్గరికి వచ్చింది. ఒకప్పుడు 60వ ర్యాంకు 70వ ర్యాంకు బిచ్చమడుకున్న దేశాల పక్కనుండే, ఇప్పుడు బిచ్చం ఇచ్చే దశకు వచ్చింది. ఒకప్పుడు బిచ్చమడుకున్నాం మనం, గోధుమలు అమెరికాకి వెళ్ళి, బియ్యం చైనాకి వెళ్ళి, బర్మాకి వెళ్ళి దిగుమతి చేసుకొని బతుకుతుంది. ఇప్పుడు మనమే బియ్యం పంపుతున్నాం, పైసలు పంపుతున్నాం, బట్టలు పంపుతున్నాం, మందులు పంపుతున్నాం. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టి బిచ్చం వేసే స్థాయికి భారతదేశం ఎదిగింది. సంపన్న దేశాల సరసనమైంది. కొన్ని రోజుల్లో, ఒక ఏడాది లోపల అమెరికా, చైనా తర్వాత మన భారతదేశమే అగ్రదేశం. ఇప్పుడు జపాన్ని దాట్యం, రష్యాని దాట్యం,
ఇటలీని దాటినాం, ఫ్రాన్స్ దాటినాం, యూరోపియన్ కంట్రీలు అన్నింటినీ కెనడా ఎక్కువ దొబ్బేసి మనం ముందస్తులకు వచ్చినాం. అట్లా సంపన్న దేశంగా, ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా భారతదేశం పెరిగింది. కాబట్టి భారతదేశం లోపల తొందర లోపల పేదరికం పోతుంది, మంచిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. మనం కూడా బీసీ ఉద్యమం కూడా చాలామంది దాన్ని వక్రీకరించడానికి చేస్తారు, వక్రీకరించొద్దు. మన ఉద్యమమును చదువు మీద దృష్టి పెట్టాం. చదువుకుంటేనే పేద కులాలు అభివృద్ధి చెందుతాయి, చదువుకుంటేనే పేద కులాల గౌరవం పెరుగుతుందని హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలి, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాలని అంచెలంచెలుగా 50 ఏళ్ల నుంచి పోరాడి దేశంలో ఎక్కడైనా విధంగా ఈరోజు రాష్ట్రంలో ఇవన్నీ పెట్టించాం. ఈరోజు ముఖ్యమంత్రులు దళితులు ముఖ్యమంత్రుల రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఎప్పుడో 20 ఏళ్ల కింద ముఖ్యమంత్రి బీసీలు. అక్కడ కూడా ఈ స్కీములు లేవు, ఇన్ని హాస్టళ్ళు లేవు, గురుకులాలు అస్సలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ అస్సలు లేదు, స్కాలర్షిప్లు అందరికీ రావు, స్టడీ సర్కిల్ లేవు, కుల ఫెడరేషన్లు లేవు. ఈ విధంగా తెలుగు రాష్ట్రాల లోపల మనం బలంగా బీసీ ఉద్యమంతో చేసి పెట్టించుకున్నాం. ఒకప్పుడు మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో రోడ్లు వేసే దగ్గర ఎవరు ఉంటుంది? ఇక్కడ తెలంగాణ వాసులు, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లా, ఇంకా పాలమూరు లేబర్ ఉంటుంది రోడ్లు వేసే దగ్గర, బిల్డింగ్లు అపార్ట్మెంట్ కట్టే దగ్గర. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? తెలంగాణ వాళ్ళు లేరు, శ్రీకాకుళం లేరు, ప్రకాశం లేరు. ఈరోజు ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు, బీహార్ లేబర్ వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఏమయ్యారంటే అందరూ చదువుకున్నారు, మంచి మంచి పొజిషన్లు ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమైంది? మన కులాలు చదువుకోవడానికి హాస్టళ్ళు, గురుకులాలు, పేదవాళ్ళు పైసా లేని కూడా చదువుకునేటట్టు చేసి మనం ఈ విధంగా డెవలప్మెంట్ను ముందు చూపుతోటి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ కులాల అభివృద్ధిని దృష్టికొని బీసీ ఉద్యమాన్ని నడిపించాము. కాబట్టి దాన్ని వక్రీకరించొద్దని చెప్పి అందరికీ నేను మేధావులకు, మన నాయకులకు విజ్ఞప్తి, మంచి మనసుతోటి ఆలోచించండి. పదవులు కొందరికే వస్తాయి, చదువుకుంటే అందరికీ పోతుంది. కాబట్టి ఈ ఉద్యమం ఇంకా విస్తరిస్తుంది, ఈ ఉద్యమం ఇతర రాష్ట్రాలకు కూడా పోతుంది. కాబట్టి ఈ నెల 31న జరిగే రాష్ట్ర బీసీల యుద్ధభేరి సదస్సు హైదరాబాద్ రవీంద్ర భారత్లో జరుగుతుంది. పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పి బీసీ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, ప్రతి విద్యార్థి నాయకులు, యువజన నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టిసిపేట్ చేసి ఈ ఉద్యమాన్ని 42 సాధించే వరకు ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు మేము ముఖ్యమైన సలహాలు ఇచ్చి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, ఈ ఉద్యమాన్ని ప్రజల కోసం, వ్యక్తుల కోసము, స్వార్థం కోసం లేదు. ఇక్కడ ప్రతి అడుగు, ప్రతి స్టెప్పు 50 ఏళ్ల నుంచి బీసీల అభివృద్ధి, బీసీల ఆత్మగౌరవం పెంచడం మీదనే దృష్టి పెట్టాం. ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీ జపం చేసే స్థాయికి మన రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఉన్నది. దీన్ని చూసి ఇతర రాష్ట్రాలందరూ కూడా గర్వపడుతున్నారు. మొన్న ఉత్తరప్రదేశ్, బీహార్ పోతే వాళ్ళు అంటున్నారు, మీ తెలంగాణలో ఉన్న ఉద్యమం మా దగ్గర లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేద్దాం, మీ సలహాలు చెప్పాలి. ఈ ఉద్యమానికి ఎక్కడికక్కడ విస్తరించేటట్టుగా 31న జరిగే రవీంద్ర భారత్లో హైదరాబాద్లో జరిగే ఈ బీసీల యుద్ధభేరి రణభేరికి ప్రతి ఒక్కరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 1న రవీంద్ర భారతిలో మహాసభ జరుగుతుంది. బీసీ గర్జనకి అందరూ మేము హాజరవుతున్నాము. మా ప్రత్యేక డిమాండ్లు వెంటనే చట్టసభల్లో 42% ప్రకటించాలి. మంత్రివర్గంలో కూడా మా బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి. మహిళలకు సబ్ కోటా కల్పించండి. ఉద్యోగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి. చట్టబద్ధంగా మాకు అన్ని పొజిషన్స్ వెంబడే ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. రిజర్వేషన్ న్యాయంగా అమలు చేయండి. పాపులేషన్లో, జనాభాలో 50% పైగా ఉన్న మేము ఇన్నిసార్లు ఎందుకు ఇన్ని యుద్ధాలు చేయాలి, ఇంతమందిని కోరుకోవాలి అన్నది మాకు నిజంగా అర్థం కావట్లేదు. ఎప్పటికీ న్యాయం జరుగుతుందా అని వేచి చూస్తున్నాం మేము. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈ నెల 31న రవీంద్ర భారతిలో బీసీల యుద్ధ భేరి
ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి డిమాండ్ లోకల్ బాడీ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్లను అమలు చేయాలి. మాకు పార్టీల పరంగా భిక్ష కాదు, రాజ్యాంగపరమైనటువంటి హక్కు కావాలనేది మా యొక్క ఆర్ కృష్ణన్న పోరాటంలో సాధించిన ఘన విజయం అని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. మరి గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి యువకులు కష్ట సుఖాలు తెలిసిన వాడు కాబట్టి ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా మరి లోకల్ బాడీ రిజర్వేషన్లను మరి అమలు చేయడానికి ఆర్ కృష్ణన్న ఒకటే మాట చెప్పిండు ముఖ్యమంత్రి గారికి, అయ్యా మీరు జీవో తీయండి, జీవో ద్వారానే అది అమలు అవుతుంది, జీవో తీస్తే ఇలా సుప్రీంకోర్టుకైనా ఎదిరించి పోరాడడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి దానికి మన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన మరి చలో ఢిల్లీకి వెళ్ళారు. చలో ఢిల్లీకి వెళ్ళడానికి స్వాగతిస్తున్నాం. అది 9th షెడ్యూల్లో పెట్టడానికి దాని మీద ఒత్తిడి చేద్దాం. బీసీల బిల్లు పార్లమెంట్లో బీసీ బిల్లు చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టడానికి యుద్ధం చేద్దాం. కానీ ఫస్ట్ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టండి అని చెప్తుంది. లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టడానికి బీసీలారా, ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీసీ బిడ్డలారా, మీకు నేను ఒకటే గుర్తు చేస్తున్నా, మీరు అంటే కేంద్రం పైన బీజేపీ మీద వేసి మరి మనం భుజాలు జాడించుకోవడం కాదు. మనం బీజేపీ పార్టీ చేసేది బీజేపీ పార్టీ చేస్తుంది. ఇలా కేంద్రంలో కులగణన చేపడతానే సిద్ధపడ్డది 2026 నుంచి. కానీ మొట్టమొదటిసారిగా మనం చేయాల్సింది లోకల్ బాడీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధమైన హక్కుతోని జీవో అమలు చేసి ఇలా లోకల్ బాడీ రిజర్వేషన్లకు వెళ్ళడానికి సిద్ధపడాలి తప్ప ఇలా కేంద్రం మీద మంత్రుల వాళ్ళు వీళ్ళని తిడితే మనకు లెక్క కాదు. ఇలా ముఖ్యమంత్రిని తిడితే లోకల్ బాడీ రిజర్వేషన్లు రావు. కానీ ఒప్పించి మెప్పించి దాన్ని ఎత్తుగడతో మనం సాధించాలి తప్ప ప్రధానమంత్రిని కూడా తిడితే లెక్కలు కావు. ఇలా ప్రధానమంత్రి తిట్టక ముందనే పెద్ద పీట వేస్తున్నటువంటి మన బీసీ బిడ్డ. కాబట్టి ఇలా లోకల్ బాడీ రిజర్వేషన్లను వెంటనే తక్షణమే అమలు చేయడానికి దేనికైనా సిద్ధపడాలని చెప్పి ప్రతి ఒక్క బీసీ బిడ్డను కూడా పిలుపునిస్తున్నాం. చలో రవీంద్ర భారతికి తరలి రండి అని చెప్పి పిలుపునిస్తున్నాం. యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు కృష్ణన్న గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్కై ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ అఖిలపక్ష పార్టీలందరినీ సమావేశం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు బీసీల ఊపిరైనటువంటి బీసీలకి 2000 జీవోలు అనేక 12,000 ఉద్యమాలు చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పుట్టించిన ఆర్ కృష్ణన్న గారు లాంటి వాళ్ళతోనే చర్చలు జరిపి ఇది ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే చిత్తశుద్ధి ఉండాలి తప్ప ఇప్పుడు బలకచెర్ల ఈ దాని మీద ముఖ్యమంత్రులతోనే సమావేశం ఏర్పాటు చేస్తారు, అఖిలపక్ష పార్టీలతోని సమావేశం ఏర్పాటు చేస్తారు. మరి ఈ బీసీ రిజర్వేషన్లు మీరు ఇచ్చిన రిజర్వేషన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయట్లేదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. రెండోది, ఈరోజు మీరు అంటే ఢిల్లీకి పోయి ధర్నా చేస్తూ ఉన్నారు, కావాలని చేస్తురా కావద్దని చేస్తురా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో కేంద్ర మంత్రులు బీజేపీ పెద్ద నాయకులు ఉన్నారు. మరి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలా లేకపోతే ఏ విధంగా చేయాలనేది పక్కకు పెట్టేసి మీరు రాజకీయ కోణంలోనే బట్టగాల్చి మీదేయడానికి తప్పించుకోవడానికి అని చెప్పి ఈరోజు రాష్ట్రమంతా కోడై కూస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేంద్ర మంత్రులలో మెజారిటీ 34-40% ఈరోజు కేంద్ర మంత్రులు. మన రాష్ట్రంలో బీసీలు ఎంతమంది మంత్రులు? 3-4 మంత్రులు. ఈరోజు నామినేటెడ్ పదవులల్లో ఈరోజు అసలు బీసీల శాతమే లేదు. రెండోది పదవులల్లో లేదు, ఇన్ఫర్మేషన్ అని ఈ మధ్యనే పోస్ట్ ఇచ్చారు దాంట్లో లేదు. ఈరోజు దేంట్లో కూడా మీరు బీసీలకు పెద్దపీట వేయట్లేదు, ఓన్లీ నోటి మాట ద్వారానే ఈరోజు మీరు పెద్దపీట వేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది. మీ ద్వంద్వ వైఖరి ఎమ్మటే మానేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఫీజు రియంబర్స్మెంట్ అయితే ఏంది, స్కాలర్షిప్ అయితే ఏంది, హాస్టళ్లకు సంబంధించిన బీసీలకు సంబంధించిన ఇష్యూలు అయితే ఏంది, ఫారెన్కు పోయే స్కాలర్షిప్ అయితే ఏంది, లేదా ఉద్యోగాల విషయాలు అయితే ఏంది, అన్నిటిపైన మీరు మాటలేమో కోటలు దాడుతున్నాయి, కాళ్ళు మాత్రము పాత సామత ఉంటుంది, తంగడి చెట్టు కూడా దాడతలేదు. ఆ విధంగా మీ వైఖరి మానుకొని బీసీలకి ఈరోజు గ్రామాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 42% రిజర్వేషన్ను చట్టపరంగా అన్ని పార్టీలకు వచ్చే విధంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చే పరంగా ఇవ్వాలని చెప్పి
మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా కూడా ఎదురు చూస్తూ ఉంది, కృష్ణన్న గారు ఎప్పుడు పిలిపిస్తారని చెప్పి. అన్ని కుల సంఘ నాయకులు, అన్ని గ్రామాలు ఉన్న అందరూ బీసీ నాయకులు, బీసీ సంఘ నాయకులు అందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం 42% ఇవ్వకపోతే రాష్ట్ర బంధులు అవసరమైతే అమర నిరాక్ష కూర్చోవడానికి లక్షల మంది విద్యార్థులు, కుల సంఘాలు, యువజన సంఘాలు, అన్ని సంఘాల నాయకులు సిద్ధంగా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఇట్టి పరిస్థితుల్లో ఈ 42% రిజర్వేషన్ తప్పియకుండా ఆర్ కృష్ణన్న గారు మీ చేతుల ద్వారా అమలు పరుస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. రామకృష్ణ, అధ్యక్షులు, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం. నేడు బీసీల బాద్షా టైగర్ ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో నేడు సమావేశం జరుగుతూ ఉంది. దీనికి 16 కుల సంఘాలు పాల్గొన్నాయి. మరి రోజు ఈ నెల 31న బీసీల కోసం ఈ ప్రభుత్వాలతో తాడో పేడో తేల్చుకోవడానికి 31న యుద్ధబేరి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. మరి దీనికి ముఖ్య అతిథి ఆర్ కృష్ణ గారు రాబోతా ఉన్నారు. మరి ఈరోజు 78 స్వతంత్ర భారతదేశంలో ఈరోజు అన్ని రకాలుగా బీసీలు నష్టపోయారు. ఆర్ కృష్ణ గారు అనేకమైన పోరాటాల ద్వారా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తే ఈరోజు బీసీల గాలి ఎక్కడ పోయినా ఓటియా పార్టీలు ఈరోజు బీసీ అంటున్నారంటే దానికి కారణం టైగర్ ఆర్ కృష్ణ గారు. 5 దశాబ్దాలుగా చదువుకోవాలి, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు, రాజకీయ పరంగా వెనుకబడి ఉన్నారు బీసీలు అని చెప్పి అనేకమైన పోరాటాలు చేయడం ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీల జపం చేస్తూ ఉన్నాయి. మరి మొన్నటికి మొన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకముందుకు కామారెడ్డి డిక్లరేషన్లో మేము గెలిచిన తర్వాత 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి వాడన బీసీలు గల్లీలో ప్రతి వార్డులో ప్రతి గ్రామాలలో బీసీలు అందరూ ఏకమై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. మరి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా ఎగరగొట్టాలి, దీన్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప ఏ మాత్రం చిత్తశుద్ధి కనిపించడం లేదు. ఈరోజు జియో తీయాలి. ఆర్టికల్ 243D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి స్వేచ్ఛ ఉంది స్థానిక సంస్థల ఎలక్షన్స్కి. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దీన్ని ఏ విధంగా తొక్కిపెట్టాలి, దీన్ని ఏ విధంగా డైవర్షన్ చేయాలి, దీన్ని ఏ విధంగా సర్దుబాటు చేయాలని చెప్పి కేవలం డైవర్షన్ పాలిటిక్స్ పాల్పడతా ఉన్నారు. ఇక్కడ మీరు ఆర్టికల్ 243D ప్రకారం మీరు ఇక్కడ స్థానిక జియో తీసి ఎలక్షన్ పోవాల్సింది పోయి మీరు పోయి ఢిల్లీకి పోయి దిశ చేస్తా ఉన్నారు. ఢిల్లీలో దిశ చేస్తే చిత్తశుద్ధి చేయాలి. ఏ విధంగా అయితే జయలలిత పొయ్యి తిష్ట వేసి రిజర్వేషన్లు ఇస్తావా నేను కదలను అని చెప్పి జయలలిత ఎట్లా సాధించిందో మీరు కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి రాహుల్ గాంధీతో పాటు మీరందరూ ఇచ్చే వరకు ఆమరణ నిరక్ష చేయాలి. కానీ ఒక్కరోజు పోయి టైంపాస్ చేసి దావతి వేసుకొని వచ్చి ఒక ట్రిప్ పోయినట్టు పోయి వచ్చి అదేం దీక్ష, అదేం ధర్నా, అదేం దీక్ష అని చెప్పి సూటిగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా బీసీలు నష్టపోతా ఉన్నారు. చదువుకుంటామంటే స్కాలర్షిప్లు ఇయ్యరు. ఇక స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేస్తామంటే రిజర్వేషన్లు ఇయ్యరు. అన్ని విధాలుగా నష్టపోతా ఉన్నారు. బీసీలని చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు నష్టపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏమాత్రం గౌరవం ఉన్నా ఏమున్నా కూడా మీరు ఫస్ట్ మీరు జీవో తీయాలి. ఆర్టికల్ 243D ప్రకారం మీరు స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేసి ఎలక్షన్స్ పోవాలి తప్ప మీరు ఏదో పార్టీ పరంగా ఇస్తే పార్టీ పరంగా మీరేంది ఇచ్చేది? ఆల్రెడీ మా బీసీలు గ్రామాలలో 50% పైగా 60% పైన స్థానిక సంస్థలు బీసీలో పోటీ చేస్తారు, స్థానిక సంస్థలో బీసీలో పోటీ చేస్తారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్చరిస్తా ఉన్నాం, తక్షణమే బీసీ రిజర్వేషన్ల పైన మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు. వీరికి వచ్చి నీకు ఏం పని నేను చేసేది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి ఆమరణ దీక్ష చేసి రాహుల్ గాంధీతో పాటు ఆమరణ దీక్ష చేస్తే స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం కేంద్రం కూడా స్పందిస్తుంది. మీరు ఒక రోజు పోయి దావత్ చేసుకుని వచ్చి చేసొచ్చే లోపల మీకు ఇక్కడ పనేముందని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడ చేసేదేముంది? అక్కడ పోయి జయలలిత తహరా పోరాటం చేయాలి. ఏదైనా పోరాటం చేస్తే మెచ్చేటట్టు ఉండాలి, 10 మంది నచ్చేటట్టు ఉండాలి. కానీ ఏదో నామకే వాస్తే చేసి పోరాటాలు చేసి ఏదో మేము చేస్తున్నాం అన్నట్టు చేసుకుంటూ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టిన తర్వాతనే ఎలక్షన్ పోవాలి. అది పోకుండా మాత్రం మీరు పార్టీ పరంగా ఇస్తే మాత్రం ఎక్కడిదక్కడ మీరు ఎట్లా గెలుస్తారో కూడా చూస్తామని కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా స్కాలర్షిప్లు ఇస్తలేరు. 3 సంవత్సరాలుగా మీరుండే శాఖకే స్కాలర్షిప్లు ఇవ్వకపోతే మరి వేరే శాఖ పరిస్థితి ఏంది? 3 సంవత్సరాలుగా స్కాలర్షిప్లు ఇవ్వకపోతే కాలేజ్ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉన్నతమైన విద్యకు చదువుకుంటామంటే విద్యార్థులు దూరం అవుతూ ఉన్నారు. ఉద్యోగాలు వచ్చినా కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో ఉంది.
ఈరోజు అనేకమైన మూసి సుందరీకరణకి 1,00,000 కోట్లు కేటాయిస్తారు, కానీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఏమాత్రం చొరవ చూపట్లేదు. కమిషన్లు వచ్చే వాటికేమో నిధులు ఇస్తూ ఉన్నారు, 20% కమిషన్లు తీసుకుంటా ఉన్నారు బట్టి విక్రమార్క గారు. ఈరోజేమో మా విద్యార్థులు చదువుకుంటామంటే కూడా వాళ్ళ స్కాలర్షిప్ వేస్తారు. ఈరోజు అన్ని స్కై ఓవర్లు, ఫ్లై ఓవర్లు, అన్ని సొంత భవనాలు కట్టుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సొంత భవనాలు కట్టుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మా సంక్షేమ హాస్టల్కి సొంత భవనాలు కట్టాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం మీ దగ్గర పైసలు లేవా? పైసలు లేకపోతే ఎమ్మెల్యే జీతాలు ఆపండి, ఎమ్మెల్యేల అలవెన్స్లు ఆపండి, మా విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు స్కాలర్షిప్లు ఇవ్వండి అని చెప్పి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మా పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు, స్కాలర్షిప్లు చెల్లించకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాం. ఎక్కడిదెక్కడ మంత్రులను అడ్డుకుంటాం, ఎమ్మెల్యేలు అడ్డుకుంటాం, ముఖ్యమంత్రి ఎట్లా తిరుగుతాడో కూడా చూస్తామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చదువుకుంటే ఎవరెవరు, ఒక జాబులు చేస్తామంటే ఎవరెవరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొస్తారు, మా జాబుల మీద గండి కొడతారు. మాకు స్కాలర్షిప్ చదువుకుంటామంటే స్కాలర్షిప్లు ఇవ్వరు. స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఈరోజు ఒకప్పుడు స్కాలర్షిప్లు లేకముందు కృష్ణన్న గారు అనేకమైన స్కాలర్షిప్లు ఎక్కడ ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రేమతో మాకు ఇవ్వలేదు, దేశంలో ఎక్కడ లేదు, ముఖ్యమంత్రి ఉన్న చోట కూడా మాకు స్కాలర్షిప్లు లేవు. కేవలం టైగర్ ఆర్ కృష్ణ గారు 5 రోజులు ఆమరణ దీక్ష చేసి ఈరోజు స్కాలర్షిప్లు అనే పథకం తీసుకురావడం జరిగింది. ఆ స్కాలర్షిప్ల వల్ల ఈరోజు పేద విద్యార్థులు, తోపుడు బండి వాళ్ళ పిల్లలు కావచ్చు, రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు కావచ్చు, తోపుడు బండి వాళ్ళ పిల్లలు కావచ్చు, ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ చదువుకుంటా ఈరోజు విదేశాలు చదువుకుంటారు. అంటే దాని స్కాలర్షిప్ ఈ విధంగా చదువుకుంటారా? వీళ్ళు లేబర్ పని చేయాలి, వీళ్ళు చెప్పులు కొట్టుకుని చెప్పులే కొట్టుకోవాలి, డప్పులు కొట్టుకుని డప్పులే కొట్టుకోవాలి, రాయి కొట్టుకుంటారు రాయే కొట్టుకోవాలని చెప్పి కుట్రబంది రాష్ట్ర ప్రభుత్వం మాకు స్కాలర్షిప్లు ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే పెండింగ్లో స్కాలర్షిప్లు చెల్లించకపోతే మాత్రం మీరు ఒక పక్కన ఇంజనీరింగ్ ఫీజులు ఏ విధంగా పెంచాలి, ఇంజనీరింగ్ ఫీజులు ఏ విధంగా పెంచుకుంటూ పోవాలి, మా ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాలు దోస్తులుంటే వాళ్ళకి స్కాలర్షిప్ లేదు, నామమాత్రంగా ₹2 కేటాయిస్తారు, అందరికి ఇచ్చినామన్నట్టు ప్రచారం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, తక్షణమే మాకు పెండింగ్లో ఫీజుల బకాయిలు చెల్లించాలి, 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. లేకపోతే తాడో పేడో తేల్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా యువకులు కూడా ఈరోజు రక్తం మరుగుతూ ఉంది. 78వ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి కూడా దోపిడీ, పీడన, వివక్ష, అణిచివేతకు గురవుతూ ఉంటే మళ్ళీ ఒకప్పుడు ఆర్ కృష్ణ గారు ఇదే విధంగా అణిచివేత ధోరణికి పడగొడితే అసెంబ్లీ మీద దాడి చేసి తుక్కు బలగొట్టి బీసీల రిజర్వేషన్లు, బీసీలకు కావాల్సిన హాస్టల్స్ మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు రిజర్వేషన్లు కేటాయించాలి, సంక్షేమ సొంత భవనాలు కట్టాలి, మాకు స్కాలర్షిప్లు ఇవ్వాలి. లేకపోతే ఏ విధంగా అయితే టైగర్ ఆర్ కృష్ణ గారు గతంలో అసెంబ్లీ మీద దాడి చేసిండో ఆ సీన్ రిపీట్ అవుతుందని కూడా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు జక్కుల వంశీకృష్ణ, న్యాయవాదిని. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నందగోపాల్ గారికి, గుజ్జకృష్ణన్న గారికి, ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్ కృష్ణన్న గారికి, రామకృష్ణ గారికి, ప్రతి ఒక్కరికి, గుజ్జకృష్ణన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు బీసీల యుద్ధబేరి అనే కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా ఆనందకరమైన విషయం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తుందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొన్న స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ జరగడం లేదు అని హైకోర్టులో ఒక రిట్ వేయడం జరిగింది. 30వ తారీఖు జనవరి 2024లో స్థానిక సంస్థ ఎలక్షన్ వాళ్ళకు పరిమితి అయిపోయింది కాబట్టి, పీరియడ్ అయిపోయింది కాబట్టి దాన్ని వెంటనే ఏర్పాటు చేయాలంటే హైకోర్టు కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆర్డర్లో క్లియర్గా చెప్పడం ఏమన్నారంటే ట్రిపుల్ టెస్ట్ అనేది పాటించాలి. దీంట్లో ట్రిపుల్ టెస్ట్ అంటే ఒకటి మనకు డెడికేటెడ్ కమిటీ కావాలి, దాంట్లో ఇంకొకటి వచ్చేసి మనకు ఎంతమంది అయితే బీసీలు ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్లీ అండ్ పొలిటికల్గా ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎన్ని సీట్లు కావాలనేది ఒకటి తీయాలి. మూడోది వచ్చేసి 50% సీలింగ్ అనేది దాటొద్దని కూడా ట్రిపుల్ టెస్ట్లో క్లియర్గా ఉంది. నేను ఈ ప్రభుత్వాన్ని ఏం క్వశ్చన్ చేస్తున్నానంటే మీకు అన్నీ తెలిసిన తర్వాత కూడా 42% మేము అమలు చేస్తున్నా అని ఇది ఎందుకు, ఈ నాటకాలు ఎందుకు చేస్తున్నారో ఈ ప్రభుత్వం అర్థం అవ్వటం లేదు. ఏదో క్యాబినెట్లో బిల్లు తీసుకొని వచ్చేసి మేము బిల్లు గవర్నర్ గారికి ఇచ్చామని చెప్తున్నారు. అదేవిధంగా ఏదో ఆర్డినెన్స్ తీసుకొని వచ్చేసి ప్రెసిడెంట్ గారు దీనికి ఎటువంటి స్పందిస్తలేరు, సంతకం చేస్తలేరు అని చెప్తున్నారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే మీరు మీ రాహుల్ గాంధీని, ఇక్కడ ఉన్న సీఎం రాహుల్ గాంధీని తీసుకొని ప్రెసిడెంట్ హౌస్ దగ్గర వెళ్ళేసి అక్కడ ధర్నా చేయాలి, నిరసన చేయాలి. కానీ ఏదో మీరు చేస్తున్నాం, మేము బీసీలకు న్యాయం చేస్తున్నాము, ఏదో క్యాష్ వైజ్ సెన్సెస్ మేము చేస్తున్నామని చెప్పడం కూడా ఇదంతా ఒక పెద్ద నాటకము. రాహుల్ గాంధీ కూడా స్కానింగ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంని కూడా ఒక మాకు రోల్ మోడల్గా ఉంది అని కూడా అన్ని మీటింగ్లలో చెప్తున్నారు. ఈ బీసీ సంక్షేమ సంఘమే ఈరోజు
కేసు వేసినందుకే ఈరోజు మనకు స్థానిక సంస్థలలో ఎలక్షన్స్లలో కూడా ఈ క్యాష్ బ్యాక్ సెన్సెస్ తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరిగింది. నిజంగా చిత్తశుద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే ఆర్టికల్ 243(d)(6)లో క్లియర్గా చెప్పినారు. ఏది పంచాయత్ ఎలక్షన్లలో ఓబీసీలకు రిజర్వేషన్, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది, బీసీలకు కూడా రిజర్వేషన్ ఏ విధంగా ఇవ్వాలనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది. మీరు ఈ ఆర్టికల్ చెప్పిన విధంగా మీరు ఇవ్వండి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత. ఎందుకంటే మీ దగ్గర డెడికేషన్ కమిటీ కూడా ఆల్రెడీ మీ దగ్గర రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని పట్టుకొని మీరు 42% కాదు, మాకు 52% మాకు ఇక్కడ వస్తుంది, అదే రిజర్వేషన్ మీరు మాకు ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏమన్నా లీగల్ కాంప్లికేషన్స్ వస్తే సుప్రీంకోర్టులో మనం మీరు మా తరఫున వచ్చి పోరాటం చేస్తే నడుస్తుంది. లేదా మేమే సుప్రీంకోర్టులో కేసులు వేసి మేము దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా మేము ఎక్కడ ఎన్కరేజ్ చేయడం లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ ఏంటంటే మనది చాలా మంచి కేసు. అంటే 42% అనేది మేము ఏమైతే అడుగుతున్నామో అది చట్టపరంగా కూడా అది ముందుకెళ్తుంది. ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ రాజకీయాలు అధికంగా కూడా మన బీసీ నాయకులందరూ కూడా ముందుకు రావాలి. ఇలాంటి సభలు కూడా మనము తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మనం బీసీ ఉద్యమం అనేది మనం ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను.